నమస్తే. నేను గుర్తుపట్టావా నన్ను? ఏం పేరు? నా పేరు నా పేరు బట్టి విక్రమార్క. నేను మీ ఎమ్మెల్యేని. నేను మీ ఎమ్మెల్యేని. మీకున్న సమస్యలు ఏంటో తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేద్దామని వచ్చాను నేను. ఆ సమస్యలు అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకుంటే ఆ సమస్యలను కూడా అధిగమించి చేయాలనే ఆలోచనతో వచ్చాను. మీ సమస్య ఏంటి అవ్వ? నీ పేరేంది? సీతమ్మ. ఆళ్ళ సీతమ్మ. నీ సమస్య ఏంటి చెప్పు. నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, కొడుకు చనిపోయిండు, కూలి చేసుకున్నా కాళ్ళు లేవు, మాకు మాత్రలకు కూడా వెళ్ళేటట్లేదు. ఆనాడు అన్నం పెట్టారు, ఇప్పుడు పెన్షన్ రావట్లేదా? రావటం లేదు. 2 నెలలు అవుతుంది పింఛన్ రాక. 2 నెలల నుంచి పింఛన్ రావటం లేదు. రాక నానా బాధలు పడుతున్నాం. మాత్రలకు లేక ఏమిటికి లేక బాధలు పడుతున్నాం. వైద్యం చూపించుకోవడానికి ఎవరైనా మాత్రలు కావాలంటే ఎవరు సరిపోతున్నావు? ఊళ్ళో డాక్టర్ తోటి మామూలు మాత్రలు గంత చెప్తుంటే ఇంకేం ఇబ్బంది లేదు అవ్వా. తప్పనిసరిగా నేను మీకోసం ప్రయత్నం చేస్తాను పెన్షన్ ఇప్పించడం కోసం. ఏమన్నారు మరి? వస్తాయి అంటున్నారు. అప్లికేషన్ ఏ 10 సార్లు పెట్టినా రావట్లేదు. పాప గురించి నేను ఇంటికాడే ఉండాల్సి వస్తుంది. మాకేమీ లేదు, అసలు ఇల్లు లేదు, భూమి కూడా లేదు. ఎన్ని సార్లు పెట్టినా రావట్లేదండి. సర్టిఫికేట్ సదరణ క్యాంపు సర్టిఫికేట్ కూడా ఉంది. అప్లై చేసావు? సరే. అసలు ఏమి కూర్చోదు, పాప కోసం ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఇటువంటి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తాను. నేను మీ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ప్రజల సమస్యలు తీసుకొని చేస్తాము. ఈ పెన్షన్లో కొంత సమస్యగా ఉంది, దీని మీద కూడా ప్రభుత్వంతో మాట్లాడతాను. అవ్వా, నీకేంటి పెన్షన్ రావట్లేదా? వచ్చింది, మధ్యలో వచ్చింది, పోయింది. ఇప్పుడు లేదా? లేదు నాన్న. ఆగిపోయింది. ఎప్పుడు? ఎన్ని నెలల నుంచి? 6 నెలలు 7 నెలలు అయింది. ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు లేరండి నాకు. నీ కాలం ఉందా? ఎవరు లేరా? 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు పోయారు. ఏ బిడ్డ ఓ బిడ్డ పెట్టుద్దంట. పెట్టుద్ది, ఉన్ననాడు పెట్టుద్ది, లేనినాడు ఊకుంటుంది. కొడుకులు లేరావా? కొడుకులు లేరు నాన్న. నీ కాళ్ళు మొగుతా, నీకు దండం పెడతా, ఏదన్నా చెయ్యండి. తప్పనిసరి చేద్దాను. నేను దండం పెడతానండి. అట్లా ఏం లేదు, మేము తప్పనిసరిగా నీకు పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాము. చూసుకునేటట్టుగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. సమగ్ర సర్వే అని అప్పుడు ఇంటింటికి వచ్చి సర్వే చేసుకొని పోయారు కదా, మీరంతా పేర్లు రాపించుకున్నారా? రాపించుకున్నాం సార్. అయినా కానీ పెన్షన్ రావట్లే. చేశారు సార్, మరి వస్తాయా సార్? మరి నమస్కారం. ఉద్యోగాలని చెప్పి పింఛను మనం కొట్టేశారు, అందుకు మీరే ఇప్పియాలి. మరి ఇద్దరు ముసలి వాళ్ళు కాదు కాదు కూలి చేసుకొని బతికి నాటబెట్టి ఇప్పుడేం పింఛన్ అని చెప్పారు మొన్న. ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి వస్తుంది నాకు, ఇప్పుడు రాదని చెప్పారు మొన్న. ఎవరు చెప్పారు నీకు రాదని? సర్వే చేసేటప్పుడు ఏమన్నా గారు చెప్పారు, ఏమని? నీకు పెన్షన్ రాదు, నీ పిల్లగాళ్ళు ప్రైవేట్ పనులు చేసుకొని కమ్మలు ఉంటారు అని. నేను అంటేను నీకు పెన్షన్ రాదు అనుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ లో పని చేస్తాం అండి. ప్రైవేట్ కూలి పనులు చేసుకోవటం అండి. ఏం కంగారు పడబాకు. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్లో ఎక్కడో వాళ్ళు బతుకుతూ ఉంటే మీకు వచ్చే పెన్షన్కి అనర్హత ఏం కాదు. తప్పనిసరిగా ప్రయత్నం చేసి మీ పెన్షన్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. నేను బీఈడీ వరకు చదువుకున్నా సార్. అయితే ఇప్పుడు డిఎస్సి రాక 5 సంవత్సరాలు అయింది సార్. డిఎస్సి కోసం మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం, కానీ ప్రభుత్వం ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు సార్. అయితే దానివల్ల మేము ఇంటి దగ్గర ఏ పని చేసుకోలేకపోతున్నాం సార్. కానీ ఇప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. 34 సంవత్సరాలు సార్. నమస్తే అమ్మా. నీ పేరు తమ్ముడు? అమర్లపూడి సురేష్ కుమార్ సార్ నా పేరు. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. నిరుద్యోగం లేక ఇంటికాడ ఉంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ప్రజెంట్గా కూలికి ఇటుకి వెళ్తానండి. ఏం కూలికి వెళ్తున్నావు అమ్మా? ఏదో పొలం దోగాలు చెక్క వాటికి ఇటుకి వ్యవసాయం పనులకి వెళ్తానండి. తమ్ముడు నీ పేరేమ్మా? నమస్తే సార్. నా పేరు రామకృష్ణ సార్. మా నాన్నగారు రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ కొబ్బరి చెట్టు మీద నుంచి కింద పడటం చనిపోయారు సార్.
నేను ఎంబీఏ ఫైనాన్స్ చదివాను సార్. నిరుద్యోగం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటున్నాను సార్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగి ఎంతో ఆశగా గవర్నమెంట్ వైపు ఎదురు చూసింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్స్ ఏమీ ఇవ్వలేదు. టీపీఎస్సీ అనేది బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా వారు భూములు సెర్చ్ చేయడం అటు ఇటు చేస్తున్నారు. నిరుద్యోగం ఎంతగా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుంది. మీరైనా అసెంబ్లీలో ఈ టాపిక్ నిరుద్యోగ సమస్యపై తెచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సమస్య ఏంటో ఇవన్నీ నీ పేరు, ఈ పైపులు ఎందుకు చేసిపోతున్నావు? నీళ్ళ కోసం సార్. నీ పేరమ్మా? లక్ష్మయ్య. లక్ష్మయ్య. ఎక్కడ నీళ్ళు చేస్తున్నావు? నల్లగుంట దగ్గర బావి దగ్గర సార్. దేనికి? శనగ మొక్కజొన్న వేసినాం, ఇవన్నీ వేసినాం. నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంది సార్. నీళ్లు రావట్లేదా ఇప్పుడు? నీళ్ళు అసలు లేవు సార్ మాకు. అసలు పంట ఎండిపోయింది, గొడ్లు తాగటానికి కూడా నీళ్ళు లేవు. అసలు ఆ వాకు నీళ్ళు రావట్లే. అది అసలు ఇబ్బంది పడుతుంది సార్. నీళ్ళు అసలు ఏమేం లేవు. కరెంట్ లైన్లు కూడా మాకు దగ్గర లేవు. కరెంట్ సరిగ్గా గుంటల్లో ఉన్న నీళ్ళు అయినా వేసుకుందామన్నా కరెంట్లు లేవు. దానివల్ల ఇబ్బంది పడుతుంది సార్ మాకు. ఆయన మరి ఇప్పుడు ఈ పైపులు తీసుకొని పోయి ఏం చేయబోతున్నావు? ఒక గంట వస్తే సార్, ఆ గంట నీళ్ళకే ఈ పైపులతో తడుపుకొని ఇక బతకటం సార్. ఇక లేకపోతే లేవు. గంట నీళ్ళు లేవు. లేదు, కాలు వచ్చేది అక్కడ నుంచి కుంటలోకి వస్తాయి. కానీ ఇప్పుడు కరెంటు సమస్య ప్రధానంగా ఉందా మీకు? కరెంట్ ఉంది సార్. ఎన్ని గంటలు వస్తుంది? 2 గంటలు వస్తాయి సార్. నీళ్ళు 2 బాయలు 2 గంటలు, గంట కరెంట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఈ 2ంటికి ఎత్తండు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉన్నంత సేపు ఇబ్బంది అవుతుంది సార్. నాకు పోయిన జూన్ కనుక ఇప్పుడు 2 సంవత్సరాలన్నర మీరున్నప్పుడు మీరు రామాలయంలోకి వచ్చారు. ఎమ్మెల్యే గారు నాకు ఇది కావాలన్న ఎమర్జెన్సీగా ధూపదీపన యుద్ధం చేశారు. 2 సంవత్సరాలైనా మీకు కలుద్దాం అనుకుంటే కలవట్లేదు. ఇక్కడ ఆఫీసర్లు అడిగినా ఏం మాట్లాడట్లేదు. మరి ఇక నిన్న విడుదల చేసాడు. మరి ఇస్తారో ఈ 2 సంవత్సరాలను బట్టి ఆంజనేయ స్వామి జీతం లేదు. మన చింతకాని మండలంలో బ్రాహ్మణులందరం ఆయన పందిలిపల్లి గారే, నేనే, చిన్న మండవే, ఈ మండలం మొత్తాన్ని ఆపు చేశాడు. అయ్యగారు మీరేం కంగారు పడబాకండి. నేను మీ ఎమ్మెల్యేగా ఉన్నానేడా. ఈ సమస్య అంతా కూడా నేను అధికారులతో మాట్లాడతాను, ప్రభుత్వంతో మాట్లాడతాను. తప్పనిసరిగా శాంక్షన్ చేపించి మళ్ళీ గతంలో ఎట్లా ధూపదీప నైవేద్యాలు ఎట్లా నడిచాయో అంతకంటే బ్రహ్మాండంగా జరిగేటట్టు చేస్తాను. నేను మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసాము పోయినసారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీ సమస్య ఏంటో తెలుసుకుందామని వచ్చాను నేను. ఏంటి మీ సమస్య ఏంటి? మీ ఇబ్బంది ఏంది? 3 సంవత్సరాలు అయిందండి మేము కట్టుకొని, ఇంతవరకు బిల్లు రాలేదు. అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన మీ ఆయామంలోని శాంక్షన్ అయినాయి కానీ ఈ లోపల ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆఫ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు ఎన్ని బిల్లులు ఇచ్చారు ఇప్పుడు మీకు? ఒక బిల్లు కూడా రాలేదండి ఇంతవరకు. ఇవ్వలేదు, అసలు బిల్లే పడలేదు ఒకటి కూడా. ఓకే. సో నేను ప్రభుత్వంతో మాట్లాడి మీరే ఇవ్వాలి. అట్లాగే మాట్లాడి మీ బిల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. నేను రజక కులస్తుడిని. సో బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తూ ఉంటాను. ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వం అయిపోయింది. ఇంతవరకు కోతలు చెప్పటమే కానీ ఇంతవరకు ₹1 బీసీ సంఘాలకు కానీ, బీసీలకు కానీ, రజకులకు కానీ మీ హయాంలో మాకు అడక్కోకుండా కూడా అన్ని నిధులు ఇచ్చారు. కానీ ఈ హయాంలో అసలుకి సాయంత్రం కల్లా ఒక మాట చెప్పడం, దాని గురించి అన్ని సర్వేలు అయ్యి కాలం చదివితే 6 నెలలు గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఏ పని జరగలేదు. బీసీ సంఘాలకు మాకు ₹1 కూడా అందలేదు. మీ హయాంలో మంచిగా అందింది సార్. తప్పనిసరిగా ఈసారి అధికారులతో ఈ సమస్య మాట్లాడి గతంలో ఏ రకంగా అయితే ఇప్పించామో మళ్ళీ ఇప్పించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరేమో ఆధారపడబాకండి. మాకు చింతకాని నుంచి లచ్చగూడెం నుంచి ఏ ఊరికైనా చింతకాని పోవటానికి మంచిగా రోడ్లు అయినాయి. మాకు నేరటి నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా చింతకానికి ఎన్ని ఊళ్ళు ఉన్నాయో అన్ని ఊళ్ళకి రోడ్లు మొత్తం మంచిగా కలిపిండు బట్టి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మాకు లింక్ రోడ్లు అన్నీ కలిపిండు. మాకు ఇంకా ఈ ఊళ్ళో ఇంకా 2 సందు టీసీ రోడ్లు ఉన్నాయి. అవి ఒక్కటి వేపియండి. మీరు తప్ప ఎవరు వేపించడం లేరు. అట్లాగే అమ్మా, అట్లాగే. పొలాలు ఎట్లా ఉన్నాయి? పంట రుణాలు ఏమన్నా అన్ని మాఫీ అయినాయా లేకపోతే అట్లాగే ఉన్నాయి? ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? కొంతమందికి కాలేదండి. ఇంకా కొంతమందికి అయినాయి. అదే 20% వచ్చింది కొంతమందికి. మొత్తం కావట్లేదా? మొత్తం కాదు, అసలు 20% ఇచ్చారు. అది కూడా అందరికి రాలేదా? అందరికి రాలేదు. కొంతమంది రైతులు ఆగిపోయినాయండి. మొక్కజొన్న చేయలేస్తే నిన్న మొన్న పెట్టారు మార్కెట్ 10 లెక్క అమ్ముకోను. పండిందే 10 బస్తాలు పండింది. 10 బస్తాలకి రేట్ లేకుండా చేశారు. మార్కెట్కి వేసి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు చెక్కులు ఇవ్వట్లేదు. అది 12% లోపు వచ్చిన వాటికి 4050 అన్నారు. 3900 పెట్టారు.
మేమే తీసపోయాం స్వయంగా. నేను ఉండి కూడా ఆడ పోటీ కళ్ళబడ్డ అలసినా కూడా లెక్క చేయట్లేదు. మీ ఇష్టం చెప్పుకోపోండి అంటున్నారు. నీళ్ళు వస్తున్నాయా మీకు? సాగర్ నీళ్ళు కూడా ఈ సంవత్సరం రావట్లేదు సార్. ఎన్నాళ్ళు కంటిన్యూ వచ్చేది, ఇప్పుడు ఈ మధ్యన 15 రోజులు అసలే రాలేదు. నీళ్లు ఎండిపోయినాయి. గొడవ పెడితే మొన్న వారం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 రోజులు అయింది బంద్ అయ్యి. కాలువ నీళ్ళు కూడా రావట్లేదు ఎదురులేక. కృష్ణవేణి ఎన్ని ఎకరాలు వేసావు పత్తి? 3 ఎకరాలు సార్. ఇంకా ఎందుకు అమ్మలేదు పత్తి మరి? పత్తి మద్దతు ధర లేక అమ్మలేదు, రేట్ లేక. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? పత్తి 37 అట్ట అమ్ముతున్నారు. మాకు సరిపోక మేము అమ్మట్లేదు సార్. గిట్టుబాటు ధర లేదు, కూలోళ్ళకే సరిపోవని అమ్మట్లా. సిసిఐ వాళ్ళు కొనట్లేదా? కొంటున్నారు, 2 రోజులు కొని మళ్ళీ ఆఫ్ చేస్తున్నారు. అందుకే అమ్మట్లేదు. ఇక్కడికి వచ్చి కొంటున్నారా? ఖమ్మం పోయి అమ్ముతా ఉన్నారా మీరు? ఖమ్మం పోయే సార్. తీసుకొని ఖమ్మం వెళ్తారు, అది కూడా కొనట్లే ఇప్పుడు. మీరేమన్నా వ్యవసాయ రుణం తీసుకున్నారా ఇంతకుముందు ప్రభుత్వం దగ్గర నుంచి? రుణమాఫీ కాలేదు, గోల్డ్ గిట్ట పెట్టి బుక్కులు పెట్టి తెచ్చుకున్నాం, ఇంకేమి కాలేదు. ఎంత రుణం తీసుకున్నారు మీరు? 1,00,000 రూపాయలు సార్. మాఫీ అయ్యిండాలే, 1,00,000 రూపాయల లోపల అంతా మాఫీ అని చెప్పారు కదా? కాలేదు సార్, ఇంకా అయిందని రోజు అట్లే అంటున్నారు కానీ కాలేదు. జిరాక్స్లు అవి తెచ్చుకుంటే తెచ్చి ఆడబెట్టినాం, ఆధార్ కార్డులు అవన్నీ పెడుతున్నాం కానీ ఏమీ చెప్పట్లేదు తీసుకొని పోతుంటే. ఇంకా బ్యాంక్కి వెళ్ళారా మీరు? వెళ్ళిన సార్ బసాపురం బ్యాంక్కి. అయితే తర్వాతలో అంటున్నారు ఇక పోయినప్పుడల్లా. రుణాలు ఎన్ని ఎకరాలు? పట్టా భూమి ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు సార్. బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తీసుకున్నావా? తెచ్చుకున్నాం సార్. పుస్తల తాడాను ఇక మా అమ్మమ్మ తాడు ఇద్దరి పెట్టి తెచ్చినాం. అయ్యో, ఇప్పుడు మరి మీ అమ్మమ్మ తాడు నీ పుస్తల తాడు బ్యాంకులోనే ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇంకా బ్యాంకులోనే తెచ్చుకోలేదు. మరి ఆడ మాఫీ కాలేదుగా, అందుకే తెచ్చుకోలే. అట్లాగే అమ్మా, దీన్ని సిసిఐ వాళ్ళతో నేను మాట్లాడి మళ్ళీ అమ్మటే ఈ కొనే ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తాను. ఎమ్మటే అధికారులతో చెప్తాను కూడా. రుణాలకు సంబంధించి కూడా గోల్డ్లో పెట్టి వ్యవసాయం కోసం రుణం తీసుకుంటే అవి కూడా మాఫీ చేయాలని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ ఇచ్చినటువంటి హామీల్ని చాలా చోట్ల మేము చేసామని మాకు అసెంబ్లీలో చెప్పారు. నిన్ను అడుగుతా ఉంటేనేమో నేరుగా మేము ఎందుకు చెప్తాం, చేయలేదు. సో కృష్ణవేణి నిన్నే నేరుగా అడుగుతా ఉంటే నువ్వు చెప్తా ఉన్నావు నీ పుస్తల తాడు మీ నాయనమ్మదే అమ్మమ్మది, అత్త ఇది ఇద్దరిది బ్యాంకులోనే తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తెచ్చావని చెప్తా ఉన్నావు. ఇంకా వాళ్ళు మాఫీ చేయలేదు, ఆ తాళ్ళు కూడా మీ చేతికి రాలేదు. తప్పనిసరిగా నేను దీని మీద అధికారులతో మాట్లాడతాం, బ్యాంక్తో కూడా మాట్లాడి న్యాయం చేసి ఏర్పాటు చేస్తామమ్మా. మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశాం కదా, కట్టుకున్నావు, పైన ఏమో స్లాబ్ వేయలే, ఒట్టి రేకులే వేసావు. మరి ఏంటి నీ సమస్య? అంటే బిల్లు రాలేదా నీకు? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇల్లు పెట్టుకున్నాం సార్, మాకు బిల్లు రాలేదు, ఒక్క బిల్లు కూడా రాలేదు, ఇంతవరకు రాలేదు. ఆ రేకులు కూడా ఇంట్లో ఉండలేకపోతే వడ్డీకి తెచ్చుకొని రేకులు వేసుకున్నాం సార్. ఇక వాళ్ళు అసలు ఇప్పుడు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఆగట్లేరు సార్, వాళ్ళు రోజుకి 2-3 ఇంటికి వస్తున్నారు. ఇక మేమే అసలు ఇబ్బందిలో ఉన్నాం సార్. మరి మీరే చేసినా ఇక మీరే. మధిర అసెంబ్లీ నియోజకవర్గం చింతకాణి మండలం లచ్చగూడెం గ్రామంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిశీలించాలని ఆలోచనతో ఇక్కడ రావటం, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని నేరుగా ప్రత్యక్షంగా వారితో మాట్లాడటం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చినటువంటి తెలంగాణ ఇటువంటి పరిస్థితుల కోసం కాదు, మీరు కళ్ళు తెరిచి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా.